నమస్తే ఫోర్సైట్స్ టీవీ అవుట్ సైడ్ కార్యక్రమానికి స్వాగతం. దేశం వెలుపల ప్రపంచంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా సరే దానిని మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమమే అవుట్ సైడ్. అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరలిస్తున్న విషయమై ఇవాల్టి అవుట్ సైడ్ సిద్ధంగా ఉంది. మరెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ సైడ్లోకి ఎంటర్ అయిపోదాం. అమెరికాలో కొనసాగుతున్న డిపార్టేషన్, విమానాల్లో స్వదేశాలకు తరలింపు, అమెరికా తీరుపై కొలంబియా, బ్రెజిల్ ఆగ్రహం, డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. సింపుల్గా అందరూ ట్రంప్ అని పిలుచుకునే పేరు. ఆయన పేరు వింటే చాలు చాలా మందిని ఏదో తెలియని భయం వెంటాడుతోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. మరి ఇప్పుడు కూడా శ్వేత సౌధం పీఠంపై ఆసీనులు కాగానే అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ నిర్ణయాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రపంచ దేశాలు ఆయన నిర్ణయాలను గమనిస్తూనే ఉన్నాయి. రెండోసారి అధ్యక్షుడైన కొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ట్రంప్. ఎవరేం చెప్పినా వినని స్వభావం ట్రంప్ది. అందుకే ప్రపంచ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తాను చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతున్నారు. అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, అమెరికాలో జన్మించే వారికి పుట్టుకతో లభించే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ట్రంప్ ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, అమెరికాకు అక్రమ వలసలు పెరిగాయంట. అది ఎంతగా అంటే 1,40,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ఆ దేశం చెప్తోంది. అందుకనే వాటిని నివారించేందుకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ఆయన అమెరికా రాజ్యంలో చేసిన 14వ సవరణను రద్దు చేశారు. దీంతో అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలనే కాదు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆగ్రహానికి గురి చేసింది. ఆయన నిర్ణయాన్ని 20 వరకు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇక ట్రంప్ ఉత్తర్వులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా చెప్పేశారు. నెల రోజుల గడువు ఇచ్చారు. ఆ లెక్కన ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ట్రంప్ నిర్ణయానికి జంకిన ప్రజలు ఆయన ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలోగా పిల్లల్ని కనేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతగా పుట్టబోయే పిల్లల జీవితాన్ని, జన్మనిచ్చే తల్లుల జీవితాన్ని కూడా ట్రంప్ ఆర్డర్స్ ప్రభావితం చేస్తున్నాయి. అక్రమ వలసలు చట్టవిరుద్ధమే కదా. మరి అలాంటప్పుడు ట్రంప్ నిర్ణయంతో ప్రజలు ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నట్లు అంటే దానికో లెక్కుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భవిష్యత్తు వెతుక్కుంటూ ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళు, ఇప్పటికే అక్కడికి వెళ్ళి శాశ్వత నివాసం కోరుకుంటున్న వాళ్ళు, పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో ఈ అవకాశం లేకుండా పోతుంది. అందుకనే వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే తాజా ఉత్తర్వుల ప్రభావం ఎంతమందిపై పడుతుందనేది లెక్క తేలాల్సి ఉంది. కానీ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మన దేశం స్వాగతించింది. అక్రమ వలసల్ని ఏ దేశమైనా అడ్డుకోవాల్సిందే. కాబట్టి ఆ క్రమంలో మన విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కానీ అధ్యక్షుడి నిర్ణయాలను అమలు చేసే క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా ఇప్పటికే తేల్చి చెప్పింది. మరోవైపు తమ పౌరులకు సంకెళ్లు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక మన దేశం విషయానికి వస్తే, అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల సంఖ్య కంటే ఎక్కువగా మంది గల్ఫ్ దేశాల్లో ఉంటారు.
ప్రత్యేకించి తెలుగు ప్రజల విషయానికి వస్తే అన్ని దేశాల్లో కలిపి సుమారు 30 లక్షల మంది వరకు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు అనేది అంచనా ఉంది. అమెరికాలోనూ ట్రంప్ నిర్ణయం అమలు కావడంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అక్కడి ప్రవాస భారతీయులు చెప్తున్నారు. దానిపై భయాందోళనలు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు వారిలో కేవలం 2.5 లక్షల్లోపు మాత్రమే శాశ్వత పౌరులు ఉంటారని, మిగిలిన వారంతా H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, అక్రమ వలసదారులు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అమెరికాకు వస్తున్న అక్రమ వలసల్లో కేవలం 6% మంది మాత్రమే మన దేశం నుంచి ఉన్నట్లుగా చెప్తున్నారు. కాబట్టి మన దేశానికి సంబంధించి ఏ విధంగా పెద్ద సమస్య కాబోదనే అభిప్రాయం ఉంది. అయితే ఎంతమంది ఉన్నారనే విషయంలో లెక్కలు తీస్తున్నారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మన ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఆ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. మన దేశం వరకు పెద్దగా సమస్య ఏమీ లేనప్పటికీ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయం కొన్ని దేశాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ముఖ్యంగా మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెలగక్కుతున్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. అయినా ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది వణికిపోతున్నారు. ఈ క్రమంలో బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. వారిని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని తరలించే విమానంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక మరో దేశం మెక్సికో. ముఖ్యంగా ఈ దేశం నుంచి అమెరికాకు అక్రమ వలసలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే అడ్డంగా గోడ కట్టే ప్రయత్నం కూడా జరిగింది. తాజాగా అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారుల విమానాన్ని తొలుత మెక్సికో అనుమతించలేదు. సరైన విధానాలు పాటించనందున తిరస్కరించే హక్కు తమకు ఉందని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే పెద్దన్న పాత్ర పోషించే అమెరికా ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తర్వాత దీంతో పాటు మరిన్ని విమానాలు అమెరికా నుంచి అక్రమ వలసదారులను మెక్సికోకు తీసుకొచ్చాయి. కొలంబియా కూడా అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించింది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో ఆ దేశం కూడా దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నానని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మొదట స్పష్టం చేశారు. అమెరికా సైనిక విమానాన్ని వెనక్కి కూడా పంపారు. ఇక ట్రంప్ ఊరుకుంటారా? కొలంబియాపై కొరడా ఝులిపించారు. అక్కడి నుంచి తమ దేశానికి దిగుమతయ్యే వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఇది వారంలో 50% పెరుగుతుందని చెప్పారు. వీసాపై పరిమితులను విధిస్తామని కూడా హెచ్చరించారు. చేసేది లేక కొలంబియా వెనక్కి తగ్గింది. ఇక అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపించే పని ముంగటేసుకున్న అమెరికా యంత్రాంగం దేశవ్యాప్తంగా జల్లెడ పడుతుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంల్యాండ్ భద్రత, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అధికారులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వారిని ప్రత్యేక విమానాల్లో తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం C-17 సైనిక కార్గో విమానాలను వినియోగిస్తున్నారు. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అమెరికా అధికారులు గురుద్వారాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు చేయడంపై కొన్ని సిక్కు సంస్థలు మండిపడ్డాయి. అమెరికాలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో విద్యార్థుల్లో భయం నెలకొంది. వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికాకు వచ్చి చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతుంది. ఇది ఇవాల్టి అవుట్ సైడ్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలిసే కంటే ముందు స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్ టు 4 Sides TV.